అందరికీ నమస్కారం అండి. ఇదే మా అపార్ట్మెంట్స్ పేరు కల్తీ అపార్ట్మెంట్స్. అంటే క్వాలిటీ లేకుండా కట్టారు. ఈడే కట్టాడు, అదిగో మా ప్రెసిడెంట్ కట్టాడు. సరే గానీ బర్త్డే అనేది సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాడు ఎవడైనా. ప్రతిరోజు బర్త్డే ఎందుకు చేసుకుంటున్నావురా? నేను ఎక్కడ చేస్తున్నాను సార్? కవర్ చేయకు. రాత్రి 12 అయితే చాలు. ఆ సౌండ్ వినట్లేదు అనుకుంటావా? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? అన్ని సార్లు బర్త్డే చేసుకున్నాడు, ఒక్కసారి కూడా పిలవలేదు. ఏమయ్యా రాంప్రసాద్, వాడంటే కేక్ ఎక్కువ తీసుకుంటాడు. అసలు కేకే తినా, నన్ను పిలవచ్చు కదా ప్రెసిడెంట్ ని. ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. సరే సార్, ఈసారి నుంచి బర్త్డేలు బయట చేసుకుంటా, అపార్ట్మెంట్ చేసుకుని ఓకేనా? సరే గానీ 3 నెలల నుంచి రెంట్ ఇస్తలేవు. ఏంది నీ సంగతి? ఇదిగో సార్ చెక్ ఇచ్చేస్తాను, తీసుకోండి. ఇంకోటి చెక్ తీసుకోండి. లాస్ట్ టైం చెక్ ఇచ్చావు, బోన్స్ అయింది. ఈసారి బౌన్స్ అవ్వదు. ఈసారి స్పిన్ వేస్తున్నా. ఏం సార్ మీ ఇంట్లో రాత్రంతా పగిలిపోయిన సౌండ్లు వస్తుంది? లేకపోతే టీవీ ఆన్ చేసి ఆన్ అవ్వలే, కూలర్ ఆన్ చేసి ఆన్ అవ్వలే, ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఆన్ అవ్వలే, వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఆన్ అవ్వలే. కోపచ్చి అన్ని పగలగొట్టా. సార్ మన అపార్ట్మెంట్ లో కరెంట్ లేకుండే సార్ రాత్రి. నువ్వు రోజు క్వార్టర్ తాగావు, రాత్రి హాఫ్ తాగావు కదా? అవును సార్, మీకెలా తెలుసు సార్? అయితే పైది కింద పైకి వేసుకున్నావు ఏంటని. సార్ మన అపార్ట్మెంట్ లో చాలా మంది అందరూ గొడవ పెడుతున్నారు సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అపార్ట్మెంట్ అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిలిపించి అడుగుదాం. సరే అన్న బిల్లు. హలో అపార్ట్మెంట్స్. అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పదండి ప్రాబ్లమ్స్ అనుకుందాం. ఏంటా మీ ప్రాబ్లమ్స్ ఏంటో అన్ని చెప్పండి. కాదయ్యా, అపార్ట్మెంట్ లో ఎక్కడ సీసీ కెమెరా లేదు. నా ఇంటి ముందే 2 సీసీ కెమెరాలు పెట్టారేంటి? అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి కదా. అందరి మీద నమ్మకం ఉంది, నీ మీద నమ్మకం లేదు, అందుకే మన ఇంటి ముందు సీసీ కెమెరా పెట్టారు. మన అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేదు. ప్రతిరోజు డీవీటీ పని కోసం పైకి వెళ్ళాలంటే కాల్ నొప్పులు వస్తున్నాయి. పైకి కిందకి తిరగడానికి లిఫ్ట్ పెట్టించని చెప్తా. 2 రోజులు లిఫ్ట్ పని చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీ డీవీటీ పైన ఊరెళ్ళింది. ఎదురింటి సునీత మీద నాకు ఎందుకో చిన్న అనుమానంగా ఉంది. దేనికి? అది ఆఫీస్ నుంచి 9 గంటలకు వచ్చిందా రాత్రికి ఇంటికి. అది ఇంట్లోకి వెళ్ళగానే 2 నిమిషాలకు వెనకాల ఇంకొకటి వెళ్ళాడు. దాని మొగుడు రాడు. నాకు వచ్చిన డౌట్, ఆ సరళ ఉంది కదా, సరళ ఆఫీస్ నుంచి అలా ఇంట్లోకి వెళ్ళగానే వెన్న ఒకటి దొరుకుతున్నాడు లోపలికి. ఎవడాడు? మా ఆవిడతో చెప్పగదు నేనే. చిన్న డౌట్ రాంప్రసాద్, పొద్దున్న రోజు వాడు వస్తున్నాడయ్యా, సాయంత్రం దిగిపోతున్నాడు. ఎవడంటే సార్? సూర్యుడు. నీకు మందు ఎక్కువ తెలియట్లేదు రాత్రిపూట్ల. అవన్నీ పక్కన పెడితే నేను పొద్దున ఆరబెట్టినటువంటి బియ్యం కానివ్వండి, వడియాలు కానివ్వండి, అప్పడాలు కానివ్వండి, ఏవి కనిపించట్లేదు. 10 నిమిషాల తర్వాత మీ ఆయన కనిపిస్తున్నాడా? లేదే. అవన్నీ మేని బొట్టలోకి పోతున్నాయి. ఏమయ్యా రాంప్రసాద్, చెప్పండి సార్. నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అపార్ట్మెంట్ లో కొద్ది కలర్ తగ్గిందయ్యా. అందుకనే సార్ మొత్తం కలరింగ్ చేస్తున్నా. నాగేష్ గారు, మీ వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందండి. ఏంటి నా వల్ల నీకు ప్రాబ్లం? మీ ఇంట్లో పని మనిషి అంటే మీరు. ఆ విషయం నీకెలా తెలిసింది? దానికి ఎవరు దొరకదు, నన్ను దానికి. ఏమండి, మీకు ఇష్టమని మిర్చి బజ్జీ చేశా. నీకు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, తెలుసు. చీరలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు, అయ్యో తెలుసండి. నగలు ఎక్కడ కొనుక్కోవాలో తెలుసు. కానీ ఎండి మిరపకాయ తోడని మిర్చి బజ్జీ వేస్తాడని తెలుసా నీకు? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? రాంప్రసాద్, అపార్ట్మెంట్ లో కొత్తగా జిమ్ పెట్టాను. నువ్వేంటి అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ ని పంపిస్తున్నావు? మీరే ఉన్నారు కదా, పొట్ట తగ్గిస్తాను అందుకని ఆల్ పంపిస్తున్నా. అవును రాంప్రసాద్, బాడీ చాలా ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నావు. జిమ్ ఓపెన్ చేయగా నువ్వే చేస్తున్నావు ఏంటి? అన్న ఓపెన్ చేయగానే చేయడు, షట్టర్ వేసాకే చేస్తాడు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నేను అసలు పెంట్ హౌస్ లో బ్యాచిలర్స్ కి రూమ్ ఇవ్వద్దని చెప్పాను. అసలు ఎందుకు ఇస్తున్నారు? ఏమైంది ప్రాబ్లం ఏంటి? అరే అక్కడ వచ్చిన బ్యాచిలర్స్ అందరూ నాకు లైన్ వేస్తున్నారండి. చాలా తప్పే చూసా అక్షరాలు. మీరే అంకుల్స్ అయినా మీకేం వేస్తారు? మమ్మల్ని చూడండి ఇక్కడ. ఇచ్చిన స్ట్రాంగ్ బాడీ ప్రతి అమ్మాయి నాకు ఇప్పుడు లైన్ ఎలా చూస్తుంటది. ఇప్పుడు మీ కాళ్ళ మధ్యలో కాయిన్ పెట్టా, అదేం కాయినో చెప్పండి. ఒంగకుండా. మనకు అది కష్టం. కాయిన్ ఏదో చెప్పలేరు కానీ వెనక లైన్ అంట లైన్. ఓ పని చేయి, ఈ సూదో దారంకి చెప్తా. ఒక నిమిషం పట్టుకో. నీకు వయసు అయిపోయింది, సరిగ్గా కనపడదు, మూసుకుని కూర్చో. అందరి ముందు పరుగు పోయిందిగా. ఆయన ఏంటి ఆంటీలు అంటున్నావు? స్టేజ్ మీద అందరూ ఆంటీలు పిలిచారు, యంగ్ అమ్మాయిని పిలవకుండా. ఏంటి ఆంటీలు? మీరేమైనా చిన్నపిల్లలా? మీరు అంకుల్స్ కాదా? ఆంటీలు ఒప్పుకుండా అంకుల్ ఎందుకు అంటారు మీరు? సార్ నాకు ప్రాబ్లం అంటే అర్థమైంది. బ్యాచెస్ కి రూమ్ ఇవ్వడం వల్ల పెద్ద గొడవలు అవుతున్నాయి కాబట్టి ముందు వాళ్ళు పిలుద్దాం, వచ్చిన తర్వాత గొడవ సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? ప్రెసిడెంట్ గారు, మనం బ్యాచిలర్స్, వాళ్ళెవరు? మనం బ్యాచిలర్స్, ఈ బ్యాచ్ మొత్తం చిల్లర్స్. సార్ మాట్లాడుతూ నేను మాట్లాడి ఏమైంది చిన్న గొడవకే? మాట్లాడిన
అని చెప్పాను కదా. ఆగండి, గొడవ ఏంటి చెప్పండి. మొన్న ఇంట్లో ఒక్కరిదాన్నే ఉన్నాను, బోర్ కొడుతుందని తోడుగా రమ్మన్నాను. ఏం చేశాడు అడగండి. వెళ్ళొచ్చు కదరా మరి. సార్ నాది 5th ఫ్లోర్, తన గ్రౌండ్ ఫ్లోర్. నేను ఎక్కడ వెళ్తానో మా ఫ్రెండ్ని పంపించాను. ఒరే అది ఎందుకు రమ్మందో కూడా అర్థం అవ్వలేదా? మీకు ఏదో భయం వేస్తే నాకు ఫోన్ చేయండి, వస్తాను. మీ పక్కన ఫ్లాట్. ఇలానే ఇంకోటి కూడా జరిగింది. ఏం జరిగింది? మొన్న వ్యాలంటైన్స్ డే కదా అని ఆధార్ కార్డు తీసుకొని సరే ఒక చోటుకి వెళ్దాం రా అని చెప్పాను. ఏరా వెళ్ళొచ్చు కదరా. ఆధార్ కార్డు ఉంటే తనకు బస్సు ఫ్రీ, నాకు కాదు కదా. నువ్వు సూపర్ రా. అన్నా మీ ఇంట్లో టేబుల్ దుడిచినా, ఫ్యాన్ దుడిచినా, టీవీ దుడిచినా, ఫ్రిడ్జ్ దుడిచినా, సైకిల్ దుడిచినా, కార్ దుడిచినా ఇన్ని చేసినా మన నాకేమన్నా టిప్పు? ఉదయాన్నే వాకింగ్ చేసి పొట్ట తగ్గిపోద్ది, ఎందుకని మంచి టిప్ లేదు. రమేష్ అన్న చెప్పడం మర్చిపోయా, రాత్రి 12 గంటలకి గడ దగ్గరికి వెళ్ళా. నువ్వు వెళ్ళిందే రాంగ్ ప్లేస్, దాన్ని గర్వంగా చెప్తావేంట్రా? వెళ్ళా కానీ వెంటనే వచ్చేసానన్నా. వెళ్ళినోడు మళ్ళీ ఎందుకు వచ్చావురా? అంటే అక్కడ ఆల్రెడీ నువ్వు ఉన్నావు. ఈ మధ్య నేను బీట్ బాక్సింగ్ చేస్తున్నా కదా, జనాలు ఏమనుకుంటారా? ఈసారి నోట్తో చేయమన్నారు. అరే మొన్న ఒక అమ్మాయిని తీసుకెళ్ళావు, Yes. ఆ మొన్న ఒక అమ్మాయిని తీసుకెళ్ళావు, ఎస్ నిన్న ఒక అమ్మాయిని తీసుకెళ్ళావు. Yeah. ఎక్కడ తీసుకెళ్తున్నా? రూమ్ కి. ఒరే నీకు రూమ్ లేదు కదరా? రూమ్ లేదనే ఆది అన్న రూమ్ కి వెళ్ళా. ఒరే ఆహారాన్ని తీసుకెళ్లి పులికి అప్ప చెప్పి నువ్వు పస్తులు ఉంటున్నావారా? అరే నోకరాజు, చెప్పండి. మొత్తం ప్రాబ్లం నీ నుంచి వచ్చిందిరా. నా వల్ల ఏం ఉండదు. నువ్వు స్టూడెంట్ కదరా? అవును సార్. ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ రా? హిస్టరీ సార్. బాగా చదువుతావా? చూసి డిలీట్ చేసేస్తాను సార్. 106 రత్నం కూతురు దగ్గర నైట్ టైం రూమ్ కి వెళ్తున్నాడు నువ్వు, మీ అమ్మకి చెప్పాలా? నువ్వు డైరెక్ట్ గా రత్నం దగ్గరికి వెళ్తున్నావు, మీ ఆవిడికి చెప్పాలా? రామ్ ప్రసాద్ అపార్ట్మెంట్ లో గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, అదేంటి కౌంటర్ ఏవా? బొక్కని రాయలేదు కౌంటర్, అందుకనే. అబ్బబ్బబ్బా రామ్ ప్రసాద్, నాలాంటి అందమైన పెళ్లి కాని ఆడపిల్లలతో ఈ అంకుల్స్ తో న్యూసెన్స్ భరించలేకపోతానయ్యా. ఈ ఆంటీలను కూడా తీసేయొచ్చు కదా రాంప్రసాద్, నాకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా ఆంటీ అంకుల్ అర్థమైందా? మూసుకొని వెళ్ళండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఆంటీలు గొప్ప, అంకుల్స్ గొప్ప ప్రాబ్లం. ఆంటీలే గొప్ప. మీకేం తెలుసు? ఆవిడ కూడా ఆంటీయే కాబట్టి. హలో, నన్ను నా వెనక నుండి చూసి 10 మంది ఫాలో అవుతారు తెలుసా? ఫ్రంట్ నుంచి ఒకడు కూడా ఫాలో అవడు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మీ నుంచి ఆంటీస్ ఏదో అంటున్నారట, ఆంటీస్ అంకుల్స్ పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు అర్థం- ఆంటీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రెసిడెంట్ వెళ్ళండి. అదే ఈ గొడవ చూస్తే భయం అవుతుందా? నాకు భయం వేస్తుంది సార్. ఏం చేద్దాం చెప్పండి సార్. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా. మంచి చేద్దాం సార్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక పెద్ద డ్రామా కంపెనీ ఉంది. అవునా? వాళ్ళు పిలిచే మంచి ప్రోగ్రామ్స్ పెడతారు. వీళ్ళున్న ఎఫెక్షన్స్ లవ్ తీసుకొచ్చి బయట మళ్ళీ ఆడ కలుపుతారు సార్. అవునా? వాళ్ళకి బాగా అలవాటు. మరి పిలిపించే వాళ్ళు ఆంటీలండి. మొసలుడే గాని మహానుభావుడు. తొందర పిలిపించు, లేకపోతే కొట్టుకొని చచ్చేలా. వాళ్ళకి ఫోన్ చేయవు సరే. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ అపార్ట్మెంట్ లో ఈవెంట్ ఉంది రండి. ఇంతకీ ఎందుకు ఎవరు మమ్మల్ని పిలిచారు ఇక్కడ? మేమే పిలిచాం మేడం. ఎందుకు? చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందండి ఏంటది? మా అపార్ట్మెంట్స్ లో అంకుల్స్ కి ఆంటీస్ పడట్లేదు. ఇది చాలా పెద్ద యూనివర్సల్ ప్రాబ్లం అండి. కానీ మీ శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు కదా మేడం. ప్రాబ్లం లేదండి. ఆంటీ నోరు మూసే బాధ్యత మీది, అంకుల్ వాళ్ళు నోరు మూసే బాధ్యత నాది. టీవీ మూసుకోకుండా చూడాలి మనకి బెస్ట్. అప్పుడు మీరిద్దరు నోరు మూసుకోవాలి. డోంట్ వరీ, మేము అందరినీ కవర్ చేస్తాము. అలా కవర్ చేయాలంటే మీరిక్కడ, మీరు అక్కడ. మరి ఫన్ ఎక్కడా? నువ్వెందుకు ఇక్కడ? అమ్మా ఏముంది? ఏమీ లేదు కదరా. నీ ఎంట్రీలో కూడా ఏమీ లేదు కదమ్మా. 1 మినిట్, ఫ్లోర్ లో ఏసీలన్నీ బంద్ చేయని చెప్తా. ఎందుకు? అమ్మ సలికేట్ వేసుకుని వచ్చిందిరా. నిన్ను కొడుకు అన్న పాపానికి ఈడు దొంగ మేడం. సో ఇక్కడ ఆంటీ వర్సెస్ అంకల్ అంటున్నారు కాబట్టి, కానీ ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ చాలా మంది కపుల్స్ ని చూస్తున్నాను. మరి ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా కపుల్స్ మధ్య లేకపోతే ఆంటీస్ అండ్ అంకల్స్ మధ్య? అసలు విషయం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏ ఏజ్ కి సంబంధం లేదు, వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నదంతా సంబంధం లేదు. ఆంటీస్ అంట, అంకల్స్ అంట. సో వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లం. అయినా ఇంద్రజ గారు, మనలో మన మాట అది నిజమే కదా? కాదు, అప్పుడు పెళ్ళైన ఒక 25 ఏళ్ల అమ్మాయి ఆంటీ అయినప్పుడు పెళ్లి కాలేదన్న ఒక్క లక్షణంతో 40 ఏళ్ళు ఉన్న ఒక ఆడది అమ్మాయి అయిపోతుందా? నాకు అర్థం కాలేదు సార్.
ఓన్లీ మా చుట్టాల్లో ఉన్న వాళ్ళే అంకల్ ఆంటీస్ అవుతారు, ఎవరు పడితే వాళ్ళు అంకల్ ఆంటీస్ అయిపోరు. కాదంటే చెప్పి నేను ప్రీతి వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు, నువ్వేం ఫీల్ అవ్వకు. అది అంకుల్ ఆంటీలో కూడా నీది నాది కాదు. అవును, ఎందుకంటే మీరు తాతయ్య అమ్మమ్మ. మ్యామ్ ఫైనల్లీ ఏంటి వీళ్ళు అస్సలు ఎవ్వరు తగ్గట్లేదు, జుట్టులు పీక్కుంటున్నారు, మాటలతో చంపేస్తున్నారు. కానీ నిజం ఏంటంటే మనం అందరం తెలుసుకోవాల్సింది, 20 ఏళ్లకి ఒక అబ్బాయి వెళ్లి హాస్పిటల్లో పడుకున్నాడు, 60 ఏళ్లకి కూడా ఒక ఆయన ఆరోగ్యంగా ఉన్నారనుకోండి. ఇందులో యూత్ ఎవరు, ఓల్డ్ ఎవరు? ఆరోగ్యం అండి. వయస్సు అనేది కేవలం సంఖ్య. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది. మీరు వాళ్ళని అంకుల్స్ అని పిలిస్తే ఆటోమేటిక్ గా మీరు యాంటీలు అయిపోయినట్టే. మిమ్మల్ని యాంటీస్ అని వాళ్ళు ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు అంకుల్స్ అయిపోయినట్టే. ఇప్పుడైనా గుర్తించండి, మీరిద్దరూ ముందు అర్థం చేసుకోవాలి. మీరైనా సరే వాళ్ళైనా సరే ఆలు మగలుగా కలిసి ఉంటేనే అందం. అంకుల్స్ లేదు, ఆంటీలు లేదు, ఏమీ లేదు. అందులో చక్కగా మనకు తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయో, అక్క, వదిన, బాబాయ్, పిన్ని, అమ్మ అని అలా పిలుచుకోండి. ఏంటండి, ఓకేనా? సో ఇప్పుడు అందరం కలిసి చెప్పండి, వయస్సు కాదు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్.